హాయ్ హలో వెల్కమ్ టు హలో కిచెన్. నేను ఇప్పుడు ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎగ్ రైస్ రెసిపీని చూసేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నా. చూడండి, ఆయిల్ వేడెక్కింది. దీంట్లోకి ఎగ్స్ అయితే వేస్తున్నాను. టూ ఎగ్స్ వేసాను. చూడండి, కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్లో పసుపు వేస్తున్నా. చూడండి, ఇలా అయిన తర్వాత ఇలా పెద్దగా ఉంటేనే బాగుంటుంది. అందుకే కొంచెం వేడెక్కిన తర్వాత వీటిని ఇలా చేసుకోవడం వల్ల రైస్లో బాగుంటుంది, తగులుతుంది తినేటప్పుడు. మరీ చిన్నగా చేసుకోకుండా ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇలా చేయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1 కప్ రైస్ తీసుకుంటున్నా. ఇది ఒక్కరికి మాత్రమే చేస్తున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేస్తున్నా, సరిపోయే సాల్ట్ రుచికి. కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను. కొంచెము మ్యాగీ మసాలా వేయండి. మ్యాగీ మసాలా అయితే ఈ రైస్లోకి చాలా బాగుంటుంది. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. దీన్ని బాగా కలిసేలాగా ఇలా కలుపుకొని చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీన్ని బౌల్లోకి తీసుకోవడమే. మొదటిగా ఒకసారి టేస్ట్ చేసి చూడండి, సాల్ట్ అది తక్కువ ఉందో అని చూసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకోండి. ఇదైతే పిల్లలకి సింపుల్గా ఈజీగా లంచ్ బాక్స్లోకి పెట్టొచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఏది లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఎగ్స్తో. అయితే దీంట్లోకి అయితే నేనేమీ వేయలేదు. పచ్చిమిర్చి వేసినట్టయితే పిల్లలు తినరు కదా. ఈజీగా అప్పటికప్పుడు బాక్స్లో పెట్టడానికి ఇది ప్రిపేర్ అయిపోయినట్టే. చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి, మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇది పిల్లలకైతే చాలా ఈజీగా నిమిషాల్లో చేసియొచ్చండి. దీన్ని ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.